గ్లోబల్ అద్వైతం మిషన్ డైరెక్టర్ మనతో ఉన్నారు ఆనంద్ రెడ్డి గారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఎట్లా ఉండబోతుంది దీనికి సంబంధించి? ఈ గ్లోబల్ అద్వైత మిషన్ అనేది మనకి హిందూయిజంకి కానీ, ఇస్లాంకి కానీ, క్రిస్టియానిటీకి కానీ ఇప్పుడు ఎవరైనా మనం ముగ్గురు ఉన్నాం అనుకోండి, మూడు మతాలు, 3 దేశాలు, 3 కులాలు అనుకోండి. దీని వెనక ఉన్న సత్యం ఒక్కటే. దీని వెనక ఉన్న ట్రూత్ ఏదైతే ఉందో అది ఎలికైనా అనుకోండి, పిల్లైనా అనుకోండి, గాడిదైనా ఎవరైనా కానీ ఈ జీవులు వెనక ఉన్న ఆత్మ ఒక్కటే. ఇక్కడ మనం ముగ్గురు ఉన్నామంటే ముగ్గురం వేరుగా ఉన్నాం. మన శరీరాలు వేరు, కానీ ఆత్మ ఒక్కటే. నీకు ఒక ఆత్మ, ఆయనకు ఒక ఆత్మ, నాకు ఒక ఆత్మ లేదు, ఏకాత్మే. ఆత్మ అనేది సబ్జెక్ట్ అండి. సబ్జెక్ట్ని డివైడ్ చేయలేం, ఆబ్జెక్ట్ని డివైడ్ చేయొచ్చు. మీకు ఏదైనా వస్తువు ఇస్తే మొక్కలు చేయమంటే చేస్తారు కదా, సబ్జెక్ట్ని ఇస్తే సబ్జెక్ట్ ఎట్లా చేస్తారు మొక్క? మీకు అది అందదు కదా, నిరాకారం కదా. ఆత్మ అనేది నిరాకారం, నిర్గుణం. ఇక్కడ మరి మూడుగా ఉన్నాయి ఏమిటి అంటే అది మాయ. మూడుగా ఉండటం అనేది మాయ. అది అందరం ఒకటే అన్న భావాన్ని, ఇది అద్వైత తత్వం. మీకు సింపుల్గా చెప్పాను. ఈ తత్వాన్ని వరల్డ్ వైడ్గా ఇక్కడ మేము ఒక పెద్ద క్యాంపస్ పెట్టి గ్లోబల్ అద్వైత కమాండ్ సెంటర్ అని ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ భగవద్గీత అని శంకర్పల్లి దగ్గరలో కట్టడం మొదలు పెడతాం. మేము త్వరలో ల్యాండ్ అక్వైర్ చేసుకున్నాము, ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ భగవద్గీత. మేము ఈ 6 సంవత్సరాలు ఏం చేసామంటే పీపుల్కి కావాల్సిన కాంటెంట్ క్రియేట్ చేసాం. మీరు ఎలా ఫారెన్ తీసుకెళ్తారు, పిల్లలకి ఎట్లా అర్థమయ్యేలా చేస్తారు, మీ దగ్గర ఉన్న డెప్త్ ఏంటని అడుగుతారు కదా. మన వరల్డ్ వైడ్గా వెళ్ళాలంటే మీ దగ్గర ఏ లోతు ఉంది, మీరు పిల్లలకు అర్థమయ్యేలాగా ఏం చెప్పగలరు? ఇక్కడున్న శాస్త్రుల కన్నా, పండితుల కన్నా, ప్రవచనకర్తల కన్నా మీరు ప్రత్యేకంగా ఏం చెప్పగలరు? వాళ్ళే 40-50 ఏళ్ళ నుంచి చెప్తున్నారు, వాళ్ళ వల్లే పెద్ద చేంజ్ రాలేదు అని మీరు అడిగితే నేను ఆన్సర్ చేయాలి కదా. దానికోసం మేము ఒక 72 సాంగ్స్ ఇంగ్లీష్లో తయారు చేసి పెట్టుకున్నాం. 5 నిమిషాల్లో మీరు వింటే, ఒక సాంగ్ వింటే 5 నిమిషాల్లో మీరెవరో తెలిసిపోతుంది, ఈ సృష్టి ఏంటో తెలిసిపోతుంది, సుఖదుఖాలు ఏంటో తెలిసిపోతాయి, ఈ తాపత్రయం ఏంటో తెలిసిపోతుంది. కంప్లీట్గా మీ జీవితానికి సంబంధించి ఆన్సర్లు అన్నీ వచ్చేస్తాయి. మీరెవరో మీరు తెలుసుకున్న తర్వాత ఈ వృత్తి చేస్తున్నారనుకోండి, లైఫ్ చాలా సింపుల్గా ఉంటుంది. మీరెవరో మీకు తెలియాలి కదా. ఇప్పుడు ఆ వ్యక్తి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఎవరురా బాబు నువ్వు అన్నాం, నాకు తెలియదు అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావురా అన్నాం, తెలీదు అన్నాడు. తను ఎక్కడి నుంచో బయలుదేరాడో తెలియకుండా, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా 6 ప్యాక్ ఉంది, బాగా నడుస్తున్నాడు, ఇతను సూపర్ అని చెప్పి అటువంటి వాడికి ఇచ్చి మనం ఏమైనా మన అమ్మాయిని పెళ్లి చేస్తాం? లేదు కదా, పిచ్చోడు అంటాం కదా అతన్ని. ప్రతి వ్యక్తి కూడా, ఎవరైనా కూడా, నేనైనా మీరైనా, మన వృత్తుల్లో పడిపోయి, మన కులంలో పడిపోయి, దేశంలో పడిపోయి, అస్సలు నేను 40-50 ఏళ్ల క్రితం పుట్టకముందు ఎక్కడున్నా, భవిష్యత్తులో ఎక్కడ పోతా, ఈ బాధ ఏంటి, ఈ సంసారం ఏంటి, పిల్లలు ఏంటి, ఈ దుఃఖం ఏంటి అనేది 5-6 నిమిషాల్లోనే మేము అర్థమయ్యేలాగా చెప్పగలిగిన విజ్డమ్ సాంగ్స్ దేవుడి దయ వల్ల చేశాం. అద్వైతంలో దేవుడు లేడు, దేవుడు కిందకి దిగొచ్చాడు. గాడ్ డిడ్ నాట్ క్రియేట్ ద యూనివర్స్. అద్వైతంలో గాడ్ బికేమ్ ద యూనివర్స్. ఈ సృష్టి అంతా తానై ఉన్నాడు. అందుకే మీకు గాజాలో ఒక 20,000 మంది చచ్చిపోయినా, 10 లక్షల మంది మన పాకిస్తాన్ ఇండియా పార్టీషన్ అప్పుడు చచ్చిపోయినా గాడ్ ఎక్కడ రాలా. ఇవాళకి కూడా వచ్చి టీవీల్లో వచ్చి బాబు నేను ఇదే అని చెప్పొచ్చుగా. ఆయన వచ్చి చెప్పొచ్చు కదా. టీవీలో హైజాక్ చేసి చెప్పలేడా భగవంతుడు? ఎన్ని అనంతకోటి బ్రహ్మాండాలను సృష్టించిన వ్యక్తి టీవీలో చెప్పగలడు కదా, ఎందుకు చెప్పట్లా? అంటే రాగలిగి రావటం లేదా? మనం ఆలోచిస్తే ఆల్రెడీ వచ్చేసాడు. మనం అజ్ఞానంతో మనము ఈ సంసారంలో కాపురాల్లో పడిపోయి, మన వృత్తుల్లో పడిపోయి, పట్టకోసిన కొరకు అందరూ తాపత్రయ పడిగడుతూ మీరు బ్రహ్మం అన్న సంగతి మర్చిపోయారు. సో ప్రత్యేకంగా ఆయన రాడు, బికాజ్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ నో డిఫరెంట్ టు గాడ్. ఈ తత్వాన్ని మేము చెప్తామన్నమాట. దీనికి సంబంధించి 13వ తారీఖు శిల్పకళా వేదికలో ఈవినింగ్ 4 o'clockకి లాంచ్ ఉంది. అసలు ఈ మిషన్ ఏంటి, అద్వైతం అంటే ఏంటి, మేము చేసిన సాంగ్స్ 72 సాంగ్స్ చేసాం. ఆ రోజు 18 సాంగ్స్ ప్లే చేయాలని చెప్పి అనుకుంటున్నాం. 6 కింద సెగ్మెంట్ కింద చాలా ఫాస్ట్గా వెళ్ళాల్సి వస్తుంది ప్రోగ్రామ్, ఎక్కడ బోర్ కొట్టించకుండా. సో ఈవినింగ్ 4 o'clockకి ఎగ్జాక్ట్గా షార్ప్ చేస్తాం శిల్పకళా వేదికలో. ఈవినింగ్ 7 o'clock అయిపోతుంది. మా మిషన్ ఏంటి, ఈ 75% ఆఫ్ ద పాపులేషన్కి ఎలా తీసుకెళ్తామో మ్యాథమెటికల్గా తీసుకెళ్ళాలంటే అసలు ఒక సంస్థకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఏముంటే వెళ్తుంది. నేను ఒక హిందువుని అయితే హిందూ గాడ్స్ని తీసుకెళ్తే వెళ్ళదు వర్డ్. బికాజ్ ఇప్పుడు మీరు అమెరికన్ అనుకోండి, మీకు ఎవరి మీద లవ్ ఉంటుంది? జీసస్ మీద లవ్ ఉంటుంది. జీసస్ని మీ మనసులో నుంచి తీసి, మీకు 35 ఏళ్ళు అనుకోండి, 35 ఏళ్ళు మీరు చర్చికి వెళ్ళి జీసస్ మీద లవ్ ఉంటే దాన్ని మైనస్ చేసి నేను కృష్ణాన్ని పెట్టడం ధర్మం? అది ధర్మం కాదు కదా. అది
అసలు ఒక గాడ్ మీరు అందులో పుట్టి అందులో లవ్ ఉన్నప్పుడు ఒకటి సబ్ట్రాక్ట్ చేసి ఇంకోటి ఇవ్వడం అన్యాయం. మేము అసలు లేబుల్స్ జోలికి పోము, లేబుల్స్ వెనక్కి ఉన్న దాటికి వెళ్తాం. లేబుల్స్ అనేవి ప్రపంచానికి సంబంధించినవి కదండి. ఈ మతాలు కానీ కులాలు కానీ ఇవన్నీ ఈ ప్రపంచానికి సంబంధించినవి కదా. దీనికన్నా వెనక్కి వెళ్తాం మేము. ఈ ప్రపంచం కన్నా వెనక్కి వెళ్ళి మీరు అసలు ఎవరు, మీరు ప్రపంచంలో రాకముందు మీరెవరు అనేది చెప్తాం. సో మీరెవరైనా చెప్పినప్పుడు ఇక్కడ అవన్నీ రిలీజియన్స్ రావు కదా, న్యాచురల్గా వచ్చే అవకాశం లేదు కదండి. అది మా అద్వైత మిషన్ అన్నమాట. మార్పు మాకు సంబంధం లేదు. అంటే నేను చేయాలనుకున్న పని, మేము చేయాలనుకున్న పని, మేము చెప్పాలనుకున్నది. ఇప్పుడు మీరు చూస్తే ఎవ్రీ టీనేజర్ ఇంట్లో కూర్చుని మీరు చిన్నోళ్ళలాగా ఉన్నారు, పెద్ద అయితే మీ పిల్లలు, ఆడపిల్లలు, మగ పిల్లలు లోపలికి వెళ్ళి బెడ్రూమ్లో ఏడుస్తూ ఉంటారు మంచం మీద. వాళ్ళ మనసులో ఇంకోళ్ళు ఎవరో ఉంటారు, ఎవరినో లవ్ చేస్తారు. అది ఫ్రెండ్ అవ్వచ్చు, బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, తోటి ఫ్రెండ్స్ అవ్వచ్చు. వాళ్ళు సరిగ్గా ఉండలేదు అని చాలా టీనేజ్లో ప్రెషర్స్ ఉంటాయి. ఎప్పుడు దుఃఖమే, నాతో సరిగ్గా మాట్లాడతలేదు ఫ్రెండ్స్ అని. మీకు కూడా మీ కాలేజీలో, స్కూల్లో మీరు గుర్తు చేసుకుంటే 7వ తరగతిలో అందరూ బాగానే ఉన్నారు, నేను ఒక్కడే సోషల్గా ఉండలేకపోతున్నాను. అందరూ సోషల్గా ఉన్నారు, వాళ్ళ కాళ్ళు బాగానే నవ్వేసుకున్నారు, నేను అంత కలవలేకపోతున్నాను, ఏదో లోపం ఉందన్న ఫీలింగ్. అట్లా మీరు పిల్లల దగ్గర మొదలు పెడితే అన్ఎంప్లాయిడ్ పీపుల్కి ఉద్యోగం లేక, స్కిల్స్ లేక అసలు ఎంత కష్టపడుతున్నారో వర్ణనాతీతం. ఇంజనీరింగ్ చదువుకొని ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఇంకో గోల. ఫస్ట్ వారం ఉండట్టు సంవత్సరం తర్వాత ఉంటుందా? ఇప్పుడు మీరు ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేస్తున్నారనుకోండి, ఆ టైంలో లవ్ చేసినప్పుడు, పెళ్ళి అయినప్పుడు 1 వీక్, 10 days, 1 month ఉన్న ఫీలింగ్ 10 ఏళ్ళ తర్వాత ఉంటుందా? అసలు మనం చెప్పిన కబుర్లకి నువ్వే సర్వస్వం ఉంటే చాలట, నా కళ్ళ ముందు నేను చెప్పిన విషయానికి 10 ఏళ్ళ తర్వాత ఉన్న ఫీలింగ్కి మీకు మార్పు రావట్లా. సమాజంలో ఇలా ఎక్కడ చూస్తే ఇప్పుడు మనకు డాక్టరు మీకు 70 ఏళ్ళు అండి, మీరు 1 సంవత్సరం బతుకుతారు, వెళ్ళిపోవాలంటే ఇంకొంచెం టైం అడుగుతారా? పోయినా పర్వాలేదు అనుకుంటారా? టైం అడుగుతాం కదా. స్వామి నాకు ఇంకో 2 ఏళ్ళు. అసలు శరీరం మొత్తం బొక్కలుగా ఉండి మొత్తం అయిపోయిన తర్వాత కూడా వాడి శరీరం బొక్కలు అయిపోయిందన్న సంగతి వాడికి తెలుస్తుంది కదా. తెలిసినప్పటికీ స్వామి ఇంకొక 6 నెలలు స్వామి నేనేదో చేసేసి వాడు సర్దుతానే ఉన్నాడు 40 ఏళ్ళ నుంచి. ఇంకా సర్దేసి నాకు 6 months. ఏ సెగ్మెంట్లో చూసుకున్నా ఎవడు సుఖంగా లేడు. 1000 కోట్లు ఉన్నవాడు సుఖంగా ఉన్నాడా? అంటే 1000 కోట్లు ఉంటే సుఖం వచ్చిద్దని ఏమన్నా రూల్ ఉందా? మన దగ్గర లక్షల్లో ఉందనుకోండి ఆస్తి, స్వామి నాకు 1 కోటి ఉంటే నేను సుఖపడిపోతాను, ఇంకా నాకేముండదు, ఒక ఇల్లు 1 కోటి ఇచ్చేసే అనుకుంటాం. మనందరం కూడా అనుకుంటాం కదా, ఒక ఇల్లు 1 కోటి రూపాయలు బ్యాలెన్సు ఇది ఉంటే చాలు అనుకుంటాం. ఇందులో మేమేం చెప్తామంటే మీరు అనంతం. ఇప్పుడు మనకు హాస్పిటల్లో ఉన్నామనుకోండి, కాళ్ళు గీళ్ళు మనకి లారీ ఎక్కేసింది, కాళ్ళు తీసేస్తారని చెప్పి డాక్టర్ చెప్పాడు. ఏం కోరుకుంటాం? నాకు ఏ కోరిక లేడు, నా కాళ్ళు నాకు ఉంటే చాలు. నీకు గవర్నమెంట్ జాబ్ కావాలో కాళ్ళు కావాలని అడిగామనుకోండి, నాకు కాళ్ళే కావాలి. 100 కోట్లు కావాలా, కాళ్ళు కావాలి, నాకు కాళ్ళే కావాలంటాడు. వాడు 1000 కోట్లకు కూడా కాళ్ళు 2 సెంటర్ వరకు తీసేయడానికి ఒప్పుకోడు. అంటే కాళ్ళు పోయే టైంలో అసలైన బుద్ధి వచ్చింది వాడికి. 1000 కోట్లకు కూడా డీల్కి ఒప్పుకోవట్లేదు అతను. నేనేమంటానంటే అన్ని కాళ్ళు ఉండంగానే మీకు ఆ జ్ఞానం ఉంటే నేనే బ్రహ్మని, నాకు లేనిది ఏమి లేదు, అన్నీ ఉన్నాయి నాకు, ఈ మిగతాది అంటావా ఇల్లు, ఆస్తులు ఇవన్నీ అంటావా బోనస్, ట్రై చేద్దాం, వస్తే వస్తాయి, లేకపోతే లేదు. ఈ జ్ఞానంతో కానీ మీరు పని చేస్తే మీకు స్ట్రెస్ ఉండదు. మీరు అన్లిమిటెడ్. అంటే మీకు 1000 కోట్లు ఆస్తుంది. ఎలా చెప్తున్నారు 1000 కోట్లు ఆస్తుందని? ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు హాస్పిటల్స్ని గుర్తు చేసుకుంటున్నారు కదా, నాకు 1000 కోట్లు ఉంది, నాకు మిగతాది సంపాదించుకుంటా, లేకపోయినా పర్వాలేదన్న ఫీలింగ్ ఉంటుంది. దాంట్లో మీకు స్ట్రెస్ ఉండదు ఎప్పుడు. ప్రతి వర్గాన్ని, పిల్లల దగ్గర నుంచి, హౌస్ వైఫ్స్ దగ్గర నుంచి, బిజినెస్ పీపుల్ దగ్గర నుంచి అందరికీ మేము స్ట్రెస్ తీసేస్తాం సబ్జెక్ట్ ద్వారా. అటువంటి కార్యక్రమాలు చేస్తాం. డాక్టర్ గారు ఒక పెద్ద ఆయనకి సంవత్సరం ఉంటామంటే, నెలలో అవకాశం లేదు డాక్టర్ గారు, నెలలో వెళ్ళిపోతానంటాడు. నెలే ఉంటామంటే 4 రోజుల్లో కుదరదు వెళ్ళిపోతానంటాడు. అంత ధైర్యంగా శరీరం విడిచిపెట్టే శక్తిని ఇస్తాం. జనాల్లోకి ఎట్లా వెళ్తుంది అనేది దానికి ఒక 7 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వెళ్ళాలి అంటే ఏ లక్షణాలు ఉండాలి అని. భారతీయత, భారతీయులు గొప్పోళ్ళు, భారత జాతి గొప్పది అన్న ఫీలింగ్ నాకుంటే నేను విదేశాలకు తీసుకెళ్ళగలుగుతానా? తీసుకెళ్ళాం. నేను హిందువుని అనేటువంటి ఫీలింగ్ ఉంటే తీసుకెళ్ళగలుగుతామా? నో. నేను హిందువుని అన్న పిచ్చ నాకు ఉంటే నేను క్రిస్టియన్ ఇళ్ళలోకి వెళ్ళి నేను గీత చెప్తానా? చెప్పలేం. హేట్రెడ్తో చెప్పలేం. అలా కొన్ని లక్షణాలు ఉండాలి. ఈ మిషన్ టేకప్ చేసే వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉండాలి.
అవి 7 లక్షణాలు ఉండాలి, మాకున్నాయి, తీసుకెళ్తామనే నమ్మకం మాకుంది, అంతే. ఇంకా ఏం చెప్పదలుచుకో ఫైనల్గా వచ్చే ప్రేక్షకులకు కానీ లేకపోతే 13వ తారీఖు శిల్పకళా వేదికకి వస్తే మీరు ఎవరైతే ఇంగ్లీష్ ఉందో గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్స్, అందరూ ప్రొఫెషనల్ బిజినెస్ పీపుల్ వస్తే ఈవినింగ్ 4 గంటలకి సెప్టెంబర్ 13 మీరేంటి అనేది అర్థమవుద్ది, మీరెవరు అనేది అర్థమవుద్ది. తర్వాత మీరేంటి అని అర్థం అవటం కాకుండా మా మిషన్ ఏంటి అని అర్థమవుద్ది. మా మిషన్ ఏంటి అన్నా మీరేంటి అన్న రెండు ఒకటే, అది ఆ రోజు అర్థమవుద్ది. ఆ తర్వాత మేము చేసిన వీడియోస్ అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెడతాం. ఎవరైనా ఏ సోషల్ మీడియా వాళ్ళైనా తీసుకెళ్ళి అప్లోడ్ చేసేసుకోవచ్చు, ఏ టీవీ ఛానల్లో ఎవడైనా వేసేసుకోవచ్చు వాళ్ళ ఛానల్స్లో, అది పీపుల్లోకి తీసుకెళ్తాం అట్లా. థ్యాంక్ యూ.